ఈ నెల 27వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల నెత్తిన పెనుభారం మోపి నడ్డి విరిచేలా చేసిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలని అతలాకుతలం చేస్తున్న ఈ పెనుభారం మీద ప్రజల పక్షాన గళమెత్తాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకి అండగా ఉండాలి. సుమారుగా 15,485 కోట్ల రూపాయల పెనుభారాన్ని నవంబర్ నెలలో కానివ్వండి, డిసెంబర్ నెలలో కానివ్వండి, ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ పరిస్థితులు వచ్చి 6 నెలల 6 నెలల కాలంలోనే ప్రజల నడ్డి విరిచిన చంద్రబాబు ప్రభుత్వం మీద ఆందోళనకి ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రైతుల పక్షాన నిలదించాం, రైతులకి వెన్నుగా ఉన్నాం, రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజల పక్షాన ప్రతి గడపకి ఆ అక్క చెల్లెమ్మని నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లో సూపర్ 6 ఇస్తాడనుకుంటే సూపర్ 6 ఎటు వెళ్ళిందో తెలీదు, ఏ మూల దాక్కుందో తెలీదు. కానీ ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటూ ఉన్నారు, 6 నెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలు జరిగేదో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం. ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా 15,485 కోట్ల రూపాయలు ఈ రోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తూ ఉన్నాం. జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం, ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం. ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలను కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం. ఈ పరిస్థితుల్లో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడబోతా ఉన్నాం, ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. 27వ తారీఖున మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా కలిసికట్టుగా విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి, ధర్నాలు చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి, ప్రజల పక్షాన చేసే పోరాటానికి మద్దతు ఇమ్మని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు నాగార్జున మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు ప్రపంచవ్యాపితంగా చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, అనేక మంది వాలంటరీగా వచ్చి ఇలాంటి నాయకుడి జన్మదినంలో పాల్గొనాలని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఉన్నాం. ఈరోజు
ఒక గొప్ప ఆలోచనలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతాము, ప్రజలకు అండగా ఉంటాము, సూపర్ సిక్స్ తెస్తాము, అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మకల్పి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటిగా నిన్నగాక మొన్నేమో రైతు అలోలక్షణ అంటూ ఉంటే రైతులకు అండగా ఉండాలా, మీరిచ్చిన హామీలు నిర్వర్తించాలా, పెట్టుబడి సాయం అందాలా, రైతులకు మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముట్టడించి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మెమరాండాలు ఇచ్చిన పరిస్థితి. ఈరోజు ఏమో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇందాక సోదరులు చెప్పినట్లు గుర్రాలతో తొక్కించి అయా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని అడిగితే తోటాలతో బలి తీసుకున్నటువంటి పరిస్థితి. మీరు ప్రతిపక్షంలో ఉంటే మొన్న కాలికి బలపం కట్టుకొని ఊరూరా వాడవాడ వెళ్ళి మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, మేము వినియోగదారుడితోనే అమ్మిస్తాం, మేము వస్తే కరెంటు ఛార్జీలు పైసా పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా బాదుతూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. దానిని ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని గొప్ప ఆలోచనతో రేపు 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అందరూ కలిసి ర్యాలీలాగా వెళ్ళి సంబంధిత విద్యుత్ అధికారి దగ్గరికి వెళ్ళి మెమరాండం సమర్పించి అయా మీరైనా మీ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరిపించండి, ఎన్నికలప్పుడు ఒక హామీ గెలిచిన తర్వాత గాలికి వదిలేసి ప్రజలను నడ్డి విరుస్తూ ఉన్నారు, ప్రజలను కాపాడే విధంగా చూడాలి, మీరు కూడా సిఫార్సులు చేయమని రేపు కార్యక్రమాలని తీసుకోవటం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే చంద్రబాబు నాయుడు గారు పేదవారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 200 యూనిట్ కన్నా తక్కువ ఉంటే ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు. ఈరోజు మీరు పూర్తిగా వాటిని విస్మరించారు, పేదవారికి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కరెంటు కట్, మీరు బిల్లులు ఉన్నాయి, మీరు కట్టాల్సింది ఉంది అని భయభ్రాంతులు చేస్తూ అనేకమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నాడు. అందుకనే 27వ తారీఖు తీసుకున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ప్రతి నియోజక హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కరెంటు ఛార్జీల వల్ల మోసపోతున్న ప్రతి ఒక్క వ్యక్తి మాతో చేతులు కలిపి ఖచ్చితంగా సంబంధ అధికారులకు మెమరాండాలు ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని తీసుకుంటుంది, సపోర్ట్ చేయమని మీ ద్వారా తెలియపరుస్తూ చంద్రబాబు మోసాలు ఇకనైనా గమనించమని, ఇకనైనా అందరూ కలిసి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మోసపోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పేదవారి యొక్క స్థితిగతులు దారుణంగా క్రిందకి అడుగంటిపోతూ ఉన్నాయి, గమనించమని రేపు 27వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు ఛార్జీలు మోత మోగుతుందో ప్రజల నుంచి వచ్చిన ఆవేదన మేరకు ప్రజలతో పాటు కలిసి పోరాటం చేయాలని చెప్పని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా అందరి నాయకుడు, మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 27వ తారీఖు నాడు 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే విద్యుత్తుకు సంబంధించి ఆఫీసులు ఉంటాయో ఒక నిరసన ర్యాలీ, అదేవిధంగా వినతిపత్రం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు, మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు అని చెప్పని ప్రతి వీధి తిరిగి చెప్పాడు. కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందే దాదాపుగా 15,485.36 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపాడు. ఇది ఏ ఒక్క వర్గానికో కాదు, కరెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా
చిన్నవారి నుంచి పెద్దవారు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ భారాన్ని మోపే విధంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలతో పాటు మమేకమయ్యి రేపు 27వ తారీఖు నాడు తప్పకుండా చంద్రబాబు మీద పోరాటం చేస్తాం. ప్రజలతో పాటు కలిసి పనిచేస్తాం. విద్యుత్ ఛార్జీలు ఏదైతే ప్రజలను మోసం చేస్తున్నాడో ఆ మోసాన్ని ఎండకట్టే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ, చంద్రబాబు ఇప్పటికైనా కానీ ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో విద్యుత్ భారం మోపనని చెప్పాడో ఆ మాట మీద నిలబడాలి. లేకపోతే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంతవరకని వెళ్ళి పోరాటం చేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ రేపు 27వ తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ప్రజలతో మమేకమై విజయవంతం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను.